మిథున రాశి మనకి శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ వసుదేవసుతం దేవం కంసజాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మిథున రాశి, ఈ మిథున రాశి వాళ్ళందరికీ కూడా పుట్టుక నుంచి చచ్చిపోయేంత వరకు మన జీవితంలో జరిగేటటువంటి కొన్ని దశలు మాత్రమే చెప్తామమ్మా. అన్ని దశలు మిగతా వీడియోల్లో చెప్తూ ఉంటాం, అంతా ఒకే దాంట్లో కవర్ చేయం. ఈ యొక్క మిథున రాశి వారు చిన్నప్పుడు తల్లిదండ్రుల దగ్గర గోకేస్తారు, మొత్తం బాగా పెట్టించుకుంటారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, అంతా బాగుంటుంది. ఆ తర్వాత తల్లిదండ్రుల పేరెత్తే సమస్యే లేదు. అంటే ఆస్తులు ఇంకా ఇవ్వాలి, ముసలాళ్ళు అయిపోయినటువంటి తల్లిదండ్రులకు మనం ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన ఉండదు, స్పృహ ఉండదు. తల్లిదండ్రుల దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రులతో ఒడంబడిక అయి ఉంటారు, బాగుంది. పెద్దవాళ్ళు అయిన తర్వాత, పెళ్ళైన తర్వాత భర్త వైపు తిరిగిపోయి తల్లిదండ్రులు మర్చిపోతారు. అలాగే ఈ భర్తకి కూడా, వీళ్ళకు కూడా మనం ఇక్కడ చంచలత్వం అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ మిథున రాశి వారంతా కూడా మనకి ఈ చంచల స్వభావాన్ని కొంచెం ఆపుకోవాలి. నెక్స్ట్, ఈ యొక్క రైతులు ఉన్నారండి. రైతులు ఒక అరెకరం పొలంతో ప్రారంభించినటువంటి వాళ్ళు, వీళ్ళు చనిపోయే లోపల 10 ఎకరాలు సంపాదించడం అనేటటువంటిది జరుగుతుంది. ఇకపోతే మనకి నిరుద్యోగులు ఉన్నారండి. వీళ్ళకి మరి బాగా చదివి వృద్ధిలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా చాలామంది మిథున రాశి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. అలాగే ఎస్పెషల్లీ ఈ మే నెలలో మీకు ఈ యొక్క మిథున రాశి వారికి బ్రహ్మాండంగా ఉంది. మే 30 దాటిపోవాలా, కాబట్టి మే 30 అంటే ఆఖరి రోజున బాగుందన్నమాట. మిగతా రోజులంతా కూడా మామూలు లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాగే ఉంది, రాష్ట్రం అంతా ఎలా ఉందో అలాగే ఉంది. అయితే కోర్టులు, ఈ యొక్క పోలీస్ స్టేషన్లు, ఈ గొడవల్లో వీళ్ళంతా కూడా నిమగ్నమై ఉంటారనమాట. అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా ఈ పోలీస్ స్టేషన్లు, కోర్టులు ఎక్కకుండా వీళ్ళు తగినటువంటి, ఈ మిథున రాశి వారంతా కూడా మనకి ఈ కోర్టులు, గొడవలు ఇవన్నీ కూడా కేవలం మే 30వ తేదీ వరకు ఉంటాయండి. ఆ తర్వాత అంతా కూడా చాలా బాగుంది, ఆదాయాలు బాగా పెరుగుతాయి, సంపాదన బాగా పెరుగుతుంది. ఆ తర్వాత ఈ మిథున రాశి వారు వాళ్ళ పిల్లల విషయాల్లో, పిల్లలు పుట్టేటప్పుడు కొంతమందికి మరి అబార్షన్లు అవ్వడము, ఆ తర్వాత మళ్ళా వీళ్ళకి ఈ యొక్క సంతాన విషయంలో కొంచెం పిల్లల సంతానంలో, పిల్లల విషయాల్లో హార్ట్లో హోల్స్ రావడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. ఒకానొక దశ వరకు ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా చాలా బాధలు పడుతూ, చాలా టెన్షన్ పడుతూ, అందరినీ కూడా మీరు బుర్రలు తినేస్తూ మీ యొక్క కష్టాలన్నింటినీ కూడా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఒకేసారి మీ సమస్యలు అయిపోగానే హ్యాండ్ ఇచ్చేస్తారు. ఇది సాధారణంగా మిథున రాశి వారికి ఉండేటటువంటి లక్షణం ఇది. కాబట్టి ఇందులో కొంతమంది ఉంటారు, అందరూ కాదు, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. అందరిని అంటున్నామని అనుకోని అవసరం లేదు. మంచివాళ్ళు ఉంటారు, విశ్వాసఘాతకులు కూడా ఉంటారు, అందరూ మొహమాటమే లేదు. అయితే ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా ఫారిన్ వెళ్ళాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. మీరు ఫారిన్ మరి వెళ్ళడానికి అవకాశాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు అట్లీస్ట్ ఒక సెటిల్మెంట్ కోసం మీరు వెళ్ళలేకపోయినప్పటికీ కూడా మీరు ఈ తీర్థయాత్రలకి, ఎక్స్కర్షన్లకి వెళ్ళినట్టుగా వెళుతూ ఉంటారు. అలాగే ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ధనస్థానంలో ఈ యొక్క కేతువు మరి మే 29వ తారీఖు తర్వాత రాబోతున్నాడు. కాబట్టి ఈ యొక్క ధనస్థానంలో ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది, స్లోగా వస్తుంది. కోల్డ్ స్టోరేజులు, ఆ తర్వాత చేపల రొయ్యలు బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇళ్ళు కట్టేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి పొలాలు కొంటారు. మీ భర్తల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేసి మీరు ఎక్కడ వాళ్ళ ఆడబడుచులకి, మీ ఆడబడుచులకి, మీ అత్తగారులకి డబ్బులు ఇస్తానంటారో అని చెప్పేసి వాళ్ళందరికి ఇవ్వనివ్వకుండా ముందుగా తెలివిగా మీరు ఇళ్ళు అవి కొనిపించేస్తారు.
అలాంటివన్నీ కూడా స్టెప్స్ వేయడంలో ఈ మిథున రాశి ఆడవాళ్ళు చాలా దిట్టనమాట. అయితే విధి ఎంతవరకు రాస్తుందో అంతవరకే మీ దగ్గర ఉంటుందనేటటువంటి విషయాన్ని మీరు గ్రహించలేకపోతారనమాట. మనకి రాత ఎంత ఉంటుందో అంతే వస్తుంది. ఎక్కువ కష్టపడినా కూడా రాదు. కాబట్టి మిథున రాశి విద్యార్థులు వచ్చేసరికి చదువుల్లో వెనకబడిపోతారు. మే 30 తర్వాత మే 14, 2025 సంవత్సరం తర్వాత మనకి ఇక్కడికి రాబోతున్నాడు మిథున రాశిలోకి గురుడు. కాబట్టి జన్మరాశిలోకి వచ్చినటువంటి ఈ యొక్క గురుడు వల్ల డయాబెటీస్ రోగాలు, ఇలాంటి మోకాళ్ళ నొప్పులు ఇలాంటివన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా మనము ఈ యొక్క రాశి వారంతా కూడా కేర్ఫుల్గా ముందుకు వెళ్తూ ఉండాలి. ఇకపోతే కోర్టు లావాదేవీలు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో విధిగా మీకు అందరికీ కూడా మీకు అనుకూలంగా ఈ తీర్పులు రావడానికి అవకాశాలు మీకు ఉంటాయన్నమాట. కొత్త కొత్త ఇల్లు కొనడము, స్థలాలు కొనడము, అద్దెళ్ళల్లో ఉన్నటువంటి వాడు పెద్దళ్ళల్లోకి వెళ్ళడము, ఇలాంటివన్నీ కూడా జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ మిథున రాశి వారు మరి వార్ధక్య దశలో చాలామంది విడాకులు తీసుకోవడానికి అవకాశాలు కొంతమంది ఉంటారమ్మా. అంటే వాళ్ళ తప్పుదాలు కాదు, భర్త ఇవ్వమని అడగడు, భార్యలే మనమే విడిపోతే బాగుండు అని సలహా ఇస్తారు. వాళ్ళు ఓకే అంటారు. వద్దు వద్దని ముందు చెప్పిన తర్వాత ఇంకా వినకపోతే ఏం చేస్తారు, కోర్టులకు వెళ్తారు. ఆ తర్వాత కోర్టు నోటీసులు పంపించిన తర్వాత వీళ్ళు బేరం అంటారు, మళ్ళీ ఇవ్వనమని ప్లేట్ తిప్పుతారు. అంటే చంచలత్వం కదా మిథున రాశి అంటే. ఒకటి హోటళ్ళు, ఈ యొక్క ఫ్యాన్సీ స్టోర్లు, స్వీట్ స్టాళ్ళు, బంగారపు వ్యాపారాలు ఇవన్నీ కూడా మంచిగా పైకి వస్తుంది. మొత్తం మీద ఓవరాల్ సునాయాస మరణము అనేటటువంటిది ఈ మిథున రాశి వారికి లభిస్తుంది లాస్ట్ ఎండింగ్. ఇంకా మన వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే అన్నీ ఒక వీడియోలో చెప్పడం కుదరదు కాబట్టి ప్రసాదం కాబట్టి కొంచెం కొంచెం పెడతా ఉంటాం. రాశి ఫలాలు ఇవన్నీ కూడా, రాశి లక్షణాలు ఇవన్నీ కూడా మిగతా వీడియోల్లో ఫాలో అవుతారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి పరిహారాలు చెబుదాం. ఈ నెలలో ఏం చేసుకోవాలి మిథున రాశి వారని. మరి మార్చి 29 మే 29, 2025 సంవత్సరం వరకు కూడా కేతువు అర్ధాష్టమంలో ఉన్న కారణంగా మీరంతా కూడా కేతు జపం చేసుకోవాలి, కేతు స్తోత్రాలు చదువుకోవాలి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని, ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్తువుల నుంచి పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 7 గంటలకు దానం చేసుకోవాలి. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.